వెళ్ళి వైసీపీ అధికారంలోకి రాగానే చేసిన మొదటి పని ఏంటండి? మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు మళ్ళీ తిరిగి డబ్బులు రావు, తిరిగి డబ్బులు చెల్లించరు, మీరు దాన్ని క్యాన్సిల్ చేసుకోండి అని ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. ఇది పెద్ద అసలు రాజద్రోహం కింద ఇది. అంటే ఇప్పుడు కూడా ఈవెన్ స్టిల్ అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టకండి, మీ ఎంప్లాయీస్ అబద్ధాలు చెప్పకండి. మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు మీరు నిరూపిస్తారా? మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఎందుకు రాజద్రోహం కేసు పెట్టలేదు? ఇవన్నీ ఆన్ రికార్డ్. నాది అయిపోయాక రమేష్ గారు ఒక్క నిమిషం, మీ టైం వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడటం కాదు. ఎందుకు రాజద్రోహం కేసు పెట్టలేదు మీరు చెప్పండి. మీరు రాజద్రోహం కేసు అంటున్నారు, మీరు ఎందుకు పెట్టలేదు? మేము చెప్పండి, జనసేన అసత్యాలు చెప్పదు. ఆన్ రికార్డు మాత్రమే నేను మాట్లాడతాను. నా దగ్గర సాక్ష్యాలు లేకపోతే నేను మాట్లాడను. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ అండి, ఒక్క నిమిషం. మీరు మాట్లాడండి, మాట్లాడండి. మీరు అడ్డగోలుగా మధ్యలో అడ్డం వస్తున్నప్పుడే అర్థం అవుతుంది మీకు ఎందుకు. ఒక్క నిమిషం రమేష్ గారు ప్లీజ్. సార్ ఈ ప్రభుత్వం ప్లీజ్ అండి, ప్లీజ్ కంట్రోల్. ఒక్క నిమిషం అండి, మీకు సమయం ఇస్తా రమేష్ గారు. నేను కంక్లూడ్ చేసేస్తా ఆయన మాట్లాడమని ఎంతసేపన్నా మాట్లాడుకోమని. ఓకే సుజాత్ గారు ప్లీజ్ క్యారీ. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈమెయిల్స్ పెడుతున్నారు సార్, విదేశీ పెట్టుబడిదారులకి ఈమెయిల్స్ పెడుతున్నారు, ట్విట్టర్ లో ట్యాగ్ చేసి చెప్తున్నారు. మీ పార్టీ నాయకులు కోర్టులో కేసులు ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. అజయ్ గారు ప్లీజ్. పార్టీ చేస్తున్న దుర్మార్గపు వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. లేదండి విమర్శలు వద్దు, మాట్లాడదాం, టాపిక్ మీద మాట్లాడదాం ప్లీజ్. రైట్, ఓకే రమేష్ గారు చెప్పండి. అంటే 40 మళ్ళీ దావోస్కి వెళ్లేలోగా ఈ ఏదైతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. 15 రోజులకు ఒకసారి కూడా SIPB సమావేశం నిర్వహిస్తూ వస్తున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు అని చెప్పేసి కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ కంపెనీలు కూడా ఇప్పుడు మళ్ళీ ఏపీ వైపు చూస్తున్నాయి అంటున్నారు. ఏమంటారు? చందు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అజయ్ గారు మాట్లాడారు, నేను ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయలే. ఆయన దుర్మార్గమైన ప్రభుత్వం అవి అని కూడా మాట్లాడినా సరే నేను వింటూనే ఉన్నా. సుజాత గారు మాట్లాడిన ఒక 10 నిమిషాల వరకు కూడా నేనేం మాట్లాడలా. ఆవిడ వీళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టాలి, నువ్వు ప్రభుత్వం అధికారంలో ఉన్నావమ్మా, నువ్వు రాజద్రోహం కేసు నువ్వు పెట్టు, నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఇదిగో ఈ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, మీరు రాజద్రోహం కేసు ఎందుకు నమోదు చేయలేదని చెప్పి మీ పవన్ కళ్యాణ్ గారిని అడుగు, మీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడుగు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ అబద్ధాలు మాట్లాడేస్తే కుదరదమ్మా. మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి, నేను చెప్తున్నా, మీరు మాట్లాడమన్నా బాగేంటారు. రైట్ అండి, ఒక్క నిమిషం రమేష్ గారు. ఆధారాలు ఉంటే వెళ్ళి కేసు పెట్టండి, కేసు నమోదు చేపించి నిరూపించి శిక్షలు వేయించండి. ఇక మన సబ్జెక్ట్ లోకి వస్తే, రాష్ట్రానికి పెట్టుబడులు వరదొచ్చేస్తుంది. 45 రోజుల్లో 50% పెట్టుబడులు పెట్టడానికి నారా లోకేష్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసేస్తున్నారని చెప్పి వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. సరే, ఈ రాష్ట్రానికి ఎవరు పెట్టుబడులు తెచ్చినా సంతోషం, ఎవరూ కాదను. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుద్ది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా దాన్ని ఆహ్వానించుతాం, ఆనందించుతాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తెచ్చే పెట్టుబడులు అని చెప్పి అన్నీ కూడా వాళ్ళు తెచ్చినట్లుగా మేమే వీటన్నిటిని తీసుకొస్తున్నాం అనే విధంగా వాళ్ళు చెబుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ వీళ్ళు ఎంతటి అబద్ధాల కోరులు అనే దానికి ఉదాహరణ గూగుల్ డేటా సెంటర్. మొన్నటిదాకా వీళ్ళు ఏం చెప్పడం జరిగిందండి, మా స్వయం కృషితో, నారా లోకేష్ గారు స్వయం కృషితో, ఇంకా సుజాత గారు ఇంకేదేదో మాట్లాడతారు. యంగెస్ట్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఫ్లెక్స్లు కట్టారు రాష్ట్రం అంతా. అందులో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో తప్ప కనీసం పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోయినా ఇంకా ఏదో సమర్థించకుండా ఇప్పుడు మాట్లాడతారు. ఈ రకంగా గూగుల్ నుంచి మేమే తీసుకొచ్చాం డేటా సెంటర్ అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది అదాని డేటా సెంటర్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మొట్టమొదటి నుంచి చెప్తున్నా సరే ఎక్కడా కూడా అది అదాని డేటా సెంటర్ అని చెప్పి వీళ్ళు చెప్పలేదు. చివరికి మొన్న జీవో ఇచ్చారు. ఆ గూగుల్తో పాటు అదానీ వాళ్ళు కూడా దీంట్లో నోటిఫైడ్ పార్ట్నర్స్ అని చెప్పి భూమి కూడా అదానీకే అలాట్ చేస్తున్నాం. ఆల్రెడీ మేము భూమి అలాట్ చేసాం. అలాట్ చేసిన దానికి వీళ్ళు మళ్ళీ భూమి అలాట్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు మొన్న మళ్ళీ జీవో ఇచ్చారు. ఈ రకంగా ప్రజలను మభ్యపెడుతూ అంతా మేమే చేసామని చూపించుకోవడంలో వీళ్ళు దిట్టలు. వీళ్ళ ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మట్లేదు. ప్రజలందరూ కూడా తగిన సమయం వచ్చినప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకోటి కూడా అజయ్ గారు కానీ సుజాత గారు కానీ మాట్లాడుతూ జగన్ గారు ఏదో విధ్వంసం చేస్తారు, జగన్ గారి పరిపాలనలో ఈ రాష్ట్రం నుంచి కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి అని చెప్పి ఆ కంపెనీల పేర్లు కియా, లూలు లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడటం జరిగింది. వీళ్ళు చెప్తున్నారు కియా పరిశ్రమ ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికి వెళ్ళాల, ఈ రాష్ట్రంలోనే ఉంది. ఆవిడ సుజాత గారు మాట్లాడుతూ అజయ్ గారు ఈ మాటల్లా సుజాత గారు మాట్లాడుతూ ఎవరో ఇద్దరు బెదిరిస్తున్న వీడియో కూడా మా దగ్గర ఉంది కియా పరిశ్రమ ఎంప్లాయీస్ అని చెప్పి చెప్పారు. నేను సుజాత గారిని సవాల్ చేస్తున్నా, బెదిరిస్తున్న వీడియో మీరు వీడియో చూపిస్తే నేను ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఫోటోలు కాదు, మీరు ఫోటోలు ఎవరితో మాట్లాడుతున్న గోరంట్ల మాధవ్ గారు అక్కడ ఎంప్లాయీ తోటి మాట్లాడుతున్న ఫోటోని దాన్ని మీరు చూపిస్తూ కియా పరిశ్రమ వాళ్ళ మీద ఏదో మేము వాళ్ళ మీద దాడులు చేసాం, దౌర్జన్యాలు చేసామని చెప్పి మీరు చెప్తున్నారు. మీరు సుజాత గారు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. మీరు గనక వీడియో చూపిస్తే నేను ఈ రాజకీయాల నుంచి తప్పకుండా. రైట్ రైట్ ఓకే రమేష్ గారు మాట్లాడదాం ఒక బ్రేక్ తీసుకుని వద్దాం అండి రమేష్ గారు ఒక బ్రేక్ తీసుకుందాం. బిఫోర్ దట్ రామకృష్ణ గారు ఉన్నారు బీజేపీ నుంచి. రామకృష్ణ గారు మీది కొంచెం సిగ్నల్ ఒక్కసారి ప్రాపర్ గా చెక్ చేసుకోండి, సిగ్నల్ పూర్గా ఉందని చెప్తున్నారు. రైట్ ఒక బ్రేక్ తీసుకుని వద్దాం. బ్రేక్ తర్వాత హాట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. హాట్ టాపిక్ లో లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్.